సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటూ ఉంటారు కదా, అంటే ఏది సమర్పించినా కృష్ణుడికే పోతుందా? ఇప్పుడు అలా కాదు. ఈ ధనుర్మాసంలో ఈ హరిదాసులు వస్తారు కదా, ధనుర్మాసం అంతా కూడా వైష్ణవ సంప్రదాయ ప్రధానం. అది అంతా విష్ణవర్చన జరుగుతుంది అక్కడ. అక్కడ హరిదాసుకి ఏ బియ్యం మరొకటి ఏదైనా వేసినా, ఏం వేసినప్పటికీ కూడా కృష్ణార్పణం, సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు. ఎందుకంటే కృష్ణుడు అక్కడ పాసురములు పాడడం, కృష్ణుడిని మేలుకొలపడం, హరిచంద్ర కృష్ణుడికి జరుగుతుంది. అందుకే కృష్ణార్పణం అంటారు. అలాగనే మొత్తం ఎప్పుడూ అన్ని సందర్భాలు అదే అనరు. మరి శంకరాచార్యుల వారు పెట్టిన సంప్రదాయం ప్రకారం ఇంట్లో అయిన సంధ్యావందనం ఇంకోటి చేసిన చిట్ట చివరికి ఏతత్ పరం పరమేశ్వర అర్పణమస్తు అని పరమేశ్వరుడి అర్పణం జరుగుతుంది. రామభక్తులైతే రామార్పణమస్తు అనుకుంటారు. కనుక కృష్ణార్పణమన్నా, రామార్పణమన్నా, శివార్పణమన్నా, ఏ అర్పణమన్నా మొత్తం మీదది భగవదర్పణం అవుతుంది. ఇందులో ఉన్నది భగవంతుడు ముగ్గురికి అతీతుడు మరొకడు ఉన్నాడు, పరమాత్మ. అందుకని పరబ్రహ్మార్పణమస్తు అని. అందుకే మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆనందించినప్పుడు ఏదో పరబ్రహ్మం తలుచుకుని తినమంటారనమాట. బ్రహ్మార్పణం అని. బ్రహ్మార్పణ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరమాత్మ పరబ్రహ్మ అని. బ్రహ్మార్పణం అనుకనుకని నోట్లో పెట్టుకుంటే మనం తింటున్న అన్నం అంతా ప్రసాదం ఇంకది. అందుకని రామార్పణం, కృష్ణార్పణం, శివార్పణం, బ్రహ్మార్పణం ఏమనుకున్నా సరే మొత్తం మీద అంతా పరమాత్మకు చెందవలసిందే. అంటే ఇది నాది కాదు, నా కోసము కాదు, భగవంతుని కోసమే నేను చేస్తున్నాను అనేటువంటి ఒక పారతంత్ర్య భావం కలిగి ఉండడమే భక్తునికి గొప్ప లక్షణం. అది ఈ అర్పణాన్ని చూపించడంలో చెప్పడంలో మనకి తెలియజేస్తుంది అనమాట. రామార్పణంలో కృష్ణార్పణం ఉన్నది.